ఇలాగే పని చేస్తావా భీమరావు? పద శంకర్, వస్తాను గురువుగారు. సార్, నేను నా తమ్ముడు ఇంకా మా బాబాయ్ ఏ అభిప్రాయానికి వచ్చామంటే మా నాన్నను అపహరించుకెళ్లారని. ఓ వెరీ గుడ్. అంటే నువ్వు ఒక అభిప్రాయానికి వచ్చేసావా? చాలా తెలివైన వాడివి. ఒక పని చేద్దాం, నా ఈ యూనిఫామ్ ఇప్పేసి నీకే తొడుగుతాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ యూనిఫామ్ ఇప్పుడు నాకు కాదు, బహుశా నీకే అవసరం అనుకుంటా. కాదు సార్, మీరు అర్థం చేసుకోండి. అక్కడ మా పురంజన బాబాయ్ కూడా ఉన్నారు. మీరు నోర్మోయ్. మీ బాబుది కాకుండా నా దగ్గర చాలా కేసులున్నాయి. కేవలం నీ బాబుది ఒక్కందే లేదు. ఒక్క విషయం చెప్పు, అసలు మీ బాబు ఎవడు? గవర్నరా, అధికారా, డబ్బులున్నవాడా, ఉన్నత జాతికి చెందినవాడా? ఇందులో ఎవడు? ఏది కాడు. మీ బాబు కేవలం ఒక సాధారణమైన చిన్న జాతికి చెందినవాడు. ఇక తన కోసం మొత్తం పోలీస్ వ్యవస్థనే ఏర్పాటు చేయాలా? తనను అన్వేషించడం కోసం, తనను వెతకడం కోసం? వెళ్ళి ఇక్కడి నుంచి. మాకు దొరికినప్పుడు అప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈ మాట నేను ఇంతకు ముందు చాలా సార్లు నీకు చెప్పేశాను. అన్నా, 4 కప్పులు చాయు. విషయం ఏంటన్నా? ఇంతకు ముందు 3 కప్పుల చాయ్ తీసుకునేవాడివి, ఈ రోజు 4. ఎవరైనా అతిథిగాని వచ్చారా? నీ పనేంటి నువ్వు చూసుకో. అదంతా నీకెందుకో? మేము సంతకెళ్ళే దారి తప్పిపోయాం. అది ఎక్కడుందో మీరు చెప్పగలరా? అలాగే, మీరు అక్కడి నుంచి నేరుగా వెళ్ళండి, కుడివైపు తిరగండి. ముందుకు వెళ్ళి కుడివైపు తిరగాలి. పొద్దున్నే బయలుదేరమని చెప్పాను. అప్పుడే ఆకలేస్తుందా? నడు. ఇతను అతనే కదా నన్ను సంతకెళ్లే దారి అడిగాడు. ఇతను ఎక్కడేం చేస్తున్నాడు? మరి పాత 3 చాయ్ డబ్బులు ఎవరిస్తారు? రేపిచ్చేస్తానులే. అది మీరే కదా నిన్న మమ్మల్ని దారి అడిగింది. కానీ మీరు ఈయనతో ఇతను మీకు ముందు నుంచే తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ మీరు దూరం నుంచి వచ్చారని చెప్పారు. మరి మీకు ఈయన ఎలా పరిచయం? ఇతను రోజు చాయ్ తాగడానికి ఇక్కడికి వస్తాడు. అంటే మీరే? మా నాన్న ఎక్కడున్నాడు చెప్పు. మా నాన్న ఎక్కడున్నాడు చెప్పు. భీమరావు, చెప్పు. ఈరోజు లెక్కెంతో చెప్పు. మీరు నాకు ఏ డబ్బులు ఇచ్చారో అందులోంచి ఇదిగో కొంత డబ్బు మిగిలింది. మిగతా డబ్బులతో వీటిని కొన్నాను. సరే, ఇందులో నుంచి 2 అణాలు నువ్వు తీసుకో. ఈరోజు నీ కష్టార్జితాన్ని తీసుకో. పద. భీమరావు, మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు? అంటే నాకు అర్థం కాలేదు. అదేంటి, నువ్వే చెప్పావు కదా నువ్వు ఒంటరివాడు కాదని. ఎంతమందున్నారంటే నేను లెక్క పెట్టలేనన్నావు. మేమంతా ఎంత ఎక్కువ ఉన్నామంటే మీరు మమ్మల్ని లెక్క పెట్టాలంటేనే భయపడిపోతారు. ఎప్పుడైనా లెక్క పెట్టి చూడండి. మేమెంతమంది ఉన్నాము అంటే అన్ని మీ తల మీద వెంట్రుకలు కూడా ఉండవు జోషి గారు. వాళ్ళంతా ఎక్కడున్నారు భీమరావు? వాళ్ళని నేను లెక్క పెట్టలేనన్నావు. వీడు ఈ మాట కూడా అన్నాడు. సూక్ష్మదర్శినితో చూస్తానని, విజ్ఞాన శాస్త్రాన్ని అర్థం చేసుకుంటానని.
బాబు, నేనేమనుకుంటున్నానంటే ఒక సూక్ష్మదర్శిని నేను కూడా తెచ్చుకుందామని. అప్పుడైనా చూస్తాను, ఎందుకంటే ఇక్కడ నాకెవరూ కనిపించడం లేదు. అందులో చూస్తేనా వాళ్ళు కనిపిస్తారేమో అని. నేను వెళ్తున్నాను. రేపు పొద్దున ఎప్పుడు రావాలి? సంస్కృతం గురువు దగ్గరికి ఎప్పుడు వెళ్తుండేవాడివి? 9ంటికి. అయితే మరి అప్పుడే వచ్చేయ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం ఎలాగో కుదరదనుకుంటా భీమరావు. అలాగే వచ్చేస్తాను. పద. భీమరావు, మీ నాన్నలాగే నువ్వు కూడా మర్యాద నేర్చుకోలేదా? యజమాని డబ్బులు ఇచ్చినప్పుడు తనకు ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. అన్నట్టు బాబాయ్ వీడు చదువుకున్నాడు. అవునవును. థ్యాంక్ యూ చెప్పు. చెప్పు చెప్పు, థ్యాంక్స్ చెప్పు. ఒకసారి నాకు కూడా చెప్పు. థ్యాంక్ యూ. చేతులు జోడించి. థ్యాంక్ యూ నరోత్తమ్ జోషి గారు. థ్యాంక్ యూ రేషం సేఠ్ గారు. భీమ్, నువ్వు ఇక్కడే ఉంటావని నాకు అనిపించింది. మీ అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చినందుకు నన్ను క్షమించండి. ఏంటి, కానీ ఏం జరిగింది ఆనందన్నయ్య? నాన్నను ఏ వ్యక్తి అపహరించాడో వాడు దొరికాడు. మేము ఇక్కడే ఉన్నాం, వీడికి అక్కడ ఎవరు దొరికారు? మరైతే నాన్న ఎక్కడున్నారు? పద ఏంటి? పద. ఎవరు వాళ్ళు? అది ఆనందన్నయ్య, ఎవరికి మన నాన్న కనిపించకపోతే సంతోషం కలుగుతుందో వాళ్ల ముందు అపహరించిన వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం? పదండి. కానీ ఆగండి, మాకు కూడా తెలియాలి కదా. మేం కూడా ఏమైనా సహాయం చేయగలమేమో మీకు కదా. పంకజ్, సుశీల్ ఇంకా ప్రకాష్, ఇవి వాళ్ళ పేర్లు. ఒకవేళ చేయగలిగితే చేయండి. పదండి. లేదు బాబాయ్, ఎవ్వరికి ఎప్పటికీ మనమే రామ్జీని అపహరించామని తెలియడానికి వీల్లేదు. లేదంటే ఈ భీమ్రావ్ మన కోసం పెద్ద సమస్యనే సృష్టించి తీరుతాడు. మా మామయ్య ఎక్కడున్నారో మీరు మాకు చెప్పండి. ఇలా చూడు, మా రామ్జీని ఎక్కడ దాచిపెట్టారు? మర్యాదగా మా రామ్జీని ఎక్కడ దాచిపెట్టారో చెప్తే నీకే మంచిది. లేదంటే నువ్వు కల్లో కూడా ఊహించలేవు ఇక్కడ వీళ్ళంతా ఎంత కోపంతో ఉన్నారో, నీకెలాంటి గతి పట్టిస్తారో అని. నువ్వు నా భర్త గురించి చెప్పనంత వరకు నిన్ను జీవితమంతా ఇక్కడే కట్టేసి ఉంచుతాను. నేను చెప్పను. మీ వీధిలోకి తీసుకొచ్చిన ధర్మాన్ని, జాతిని రెండింటిని నాశనం చేశారు. ఇప్పుడు నేను అసలే చెప్పను. నువ్వు చెప్తావు, ఖచ్చితంగా చెప్తావు. వీడప్పటి నుంచి ఏమీ చెప్పడం లేదు. చూడండి, మేము ముందు నుంచే చాలా సమస్యల్లో ఉన్నాం. ఇది నిజమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా కట్టి పడేయడం తప్పే. ఇప్పుడిక దీనివల్ల మీ ధర్మం ఇంకా జాతి కూడా భ్రష్టు పట్టిపోతుంది. మీకు చేతులెత్తి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మా నాన్న ఎక్కడున్నారు? మా నాన్న కోసం మేము వెతుకుతున్నాం. అయితే వెతుకుతూ ఉండండి, తను మీకు ఎప్పటికీ దొరకడు. అర్థమైందా? చూడు, మర్యాదగా చెప్పు, ఎవరు చెప్పారో నువ్వు ఇదంతా చేశావు? చెప్పాను కదా, నేను ఎవరికి ఏమీ చెప్పనని. నువ్వు ఇప్పుడే చెప్తావు. ఎప్పటి నుంచో నిన్ను అడుగుతుంటే నీకు అర్థం కావడం లేదా? నువ్వు ఇలా వద్దు ఆనందన్నయ్య. చూడండి, ఒక నేరస్తుని శిక్షించడం అనేది మీ పనో లేక నా పనో కాదు, అది చట్టం పని. మీ మాయమైపోయింది మన నాన్న, చట్టానిది కాదు. నువ్వు తప్పుకో. మన నాన్న మాయమైపోయారు, కానీ దాని అర్థం మనం మన ఆలోచనల్ని మార్చుకోవాలని కాదు కదా. ఇప్పుడే ఇతన్ని పోలీసులకు అప్పగించాలి. పోలీసులు ఇతనితో నిజం కక్కిస్తారు. లేదు, అంతకు ముందే నేను వీడితో నిజం కక్కిస్తాను. పోలీసులతో ఏం అవసరం లేదు. ఆనంద్, భీమ్ చెప్పింది నిజమే. చట్టం దాని పని అదే చేసుకుని పోతుంది.
పోలీసు వస్తారు, తర్వాత వాళ్లే అడుగుతారు. లేదు, ఇతను నిజం చెప్పనంత వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు. జోషి గారు తను మా అందరి కోసం ఛాయ్ తేవడానికి వెళ్ళాడు. అక్కడే ఆనంద్ పట్టపడ్డాడు. మేము కావాలని ఎలాంటి పొరపాటు చేయలేదు. ఇలా రా. మూర్ఖుడా, మీ వల్ల పొరపాటు జరిగింది కదా. చూడు, పొరపాటున వాడు మా పేర్లు తీస్తే తెలుసా ఏమవుతుందో? మేమందరం కూడా ఇరుక్కుంటాం. చోట దద్దమ్మా. బాబాయ్, మనం తొందరగా ఏదైనా ఆలోచించాలి. దాంతో ఒకవేళ వాడు ఏదైనా అయినా వాడు మన మనిషేనని వాళ్ళు రుజువు చేయలేకపోవాలి. కానీ ఈ వ్యక్తిని ఇక్కడికి ఇలా తీసుకొచ్చి ఈ విధంగా కట్టిపడేయడం తప్పు కదా. నువ్వంటున్న ఒప్పు అలాగే తప్పు గంగలో కలవని. నా భర్తను విడిపించుకోవడం కోసం నాకు ఏది ఒప్పు అనిపిస్తుందో నేనదే చేస్తాను. అమ్మ చెప్పింది నిజమే భీమ్. అందుకే నీ ఒప్పులు ఇంకా తప్పులు నీ దగ్గరే ఉంచుకో. లేదన్నయ్యా, మీరిది మర్చిపోతున్నారు. నేను ఇంకా నాన్న ఇద్దరం ఈ విషయాన్ని నమ్ముతాం. చట్టాన్ని మించింది ఏదీ లేదు అని. రమా, ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి పోలీసుల్ని తీసుకురా. కానీ ఇతనికి మామయ్య గురించి అన్నీ తెలుసు. మీరు వీడిని రక్షిస్తున్నారా? నువ్వు కూడా ఆనంద్ అన్నయ్య అలాగే ఈవిడ్లాగా ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావు? వెంటనే వెళ్ళి పోలీసుల్ని తీసుకునిరా. రమ్మా, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళు రమా. ఈ మాత్రం నా మీద నమ్మకం లేదా నీకు? నేను తప్పు చేయమని చెప్పను అని. వెళ్ళు. రమా, వ్యక్తి గుర్తింపు క్లిష్టమైన పరిస్థితుల్లోనే ఏర్పడుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో ఏ వ్యక్తి సరైన నిర్ణయం తీసుకుంటాడో తనకంటే ఎక్కువ దృఢమైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు. పరిస్థితి ఎంత క్లిష్టమైందైనా సరే, కానీ మన నిర్ణయం ఎప్పుడూ సరైనదే అయి ఉండాలి. అర్థమైందా? సరే, పోలీసుల్ని తీసుకొస్తాను. పోలీసులు రావడానికి ముందే నేనే వీడితో నిజం కక్కిస్తాను. ఆనంద్ అన్నయ్య, వద్దు, ఆగండి. తప్పుకో భీమ్. తప్పుకో. నేను తప్పుకోను. నా ఎదురుగా చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తుంటే నేను చూస్తూ ఉండలేను. భీమ్ జీజాబాయ్ ఇంకా ఆనంద్ చెప్పింది నిజమే. విషయం మీ నాన్నకు సంబంధించింది. కాదమ్మా, మీకు ఈ విషయం తెలియదు. కానీ నేను చిన్నప్పటి నుంచే ఒక డైరీ రాస్తూ వస్తున్నాను. ఆ డైరీలో ఏది ఒప్పో ఏది తప్పో మొత్తం రాసి పెట్టుకున్నాను నేను. భీమ్, ఏం చేస్తున్నావు? ఏం రాస్తున్నానంటే రెక్కలకు ధైర్యం దొరకడం మంచిదని. కానీ ఎందుకు రాస్తున్నావు? ఎందుకంటే నాకు జీవితంలో ఎవరు కలిసినా వాళ్ళ సమస్యలు పరిష్కారాలు రెండింటినీ జీవితం అంతా గుర్తుపెట్టుకోవడానికి. అలాగే నాతో నేను ఒక ప్రతిజ్ఞ కూడా చేసుకున్నాను. ఆ డైరీలో రాసిన ఒప్పుని ఒప్పని అలాగే తప్పుని తప్పుగా పాటిస్తానని. అలాగే నాకు ఒక విషయం తెలుసు. నేనిప్పుడు ఏం చేస్తున్నానో అది ఒప్పు, అలాగే ఇక్కడ ఏదైతే జరుగుతోందో అది తప్పు. సార్, ఇదిగో ఇతను మా నాన్నను అపహరించిన వాళ్ళలో ఒకడు. మరో 2-3 కూడా ఉండొచ్చు సార్. మీరు ఇతన్ని తీసుకెళ్లి విచారణ చేస్తే తెలుస్తుంది. ఒక పని చెయ్యి, వీడి కట్లు విప్పేసి స్టేషన్ తీసుకెళ్ళు. ప్రాణాలైనా ఇస్తాను, కానీ ఎవరి పేరు చెప్పను. నీకు చాలా పొగరున్నట్టుందే. ఆనంద్ అన్నయ్య. భీమరావ్, భీమరావ్, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ప్రపంచంలోనే ఒక్కగానొక్క వ్యక్తి వీడు. వీడికి తన డైరీలో రాసుకున్న విషయాలు చాలా గొప్పగా అనిపిస్తాయి. కానీ వీడి దృష్టిలో వీళ్ళ నాన్న ప్రాణాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఈ భీమ్రావు ఎలాంటి వాడంటే పోరాటం ఇతను ప్రపంచంతోనే చేస్తాడు. కానీ వీడి లక్ష్యం మాత్రం ఒక్కటే, గొప్పవాడు కావాలని. కావాలంటే నాన్న ప్రాణాలు పోయినా సరే. అయ్యో అన్న, ఎలాగోలా వీళ్ళ నాన్న పోవాలని ఇతను కోరుకుంటున్నాడు.
తర్వాత తనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు తనని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు కదా. అవును, నిజమే కదా. నువ్వు కోరుకునేది ఒక్కటే, మీ నాన్నకు ఎటువంటి హాని జరిగినా సరే ఆయన చనిపోయిన తర్వాతే నీకు మనశ్శాంతి దొరుకుతుంది కదా. మీరు నోటికొచ్చింది మాట్లాడకండి. వీళ్ళంటే పరాయి వాళ్ళు. నా జీవితం గురించి వీళ్లకు ఏమీ తెలీదు. కానీ మీరింట్లో వాళ్లే కదా. చిన్నప్పటి నుంచి మీరు మొత్తం చూశారు కదా. ఇక ఆనందన్నయ్య, మీరైనా వీళ్లకు చెప్పొచ్చు కదా మీ తమ్ముడు నాన్నను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే విషయం. నా జీవితంలో ఏదైతే మంచి ఉందో అదంతా మా నాన్న కారణంగానే ఉంది. డైరీ రాయడం మొదలుపెట్టింది కూడా నాన్న కారణంగానే. తప్పు ఇంకా ఒప్పుల మధ్య తేడా గుర్తించడం నేర్చుకున్నదే నాన్న కారణంగా. క్లిష్ట పరిస్థితుల్లో ఆదర్శవంతంగా మాట్లాడడం నేర్చుకున్నది కూడా నాన్న కారణంగానే. మా నాన్నే నాకు ధైర్యం, మా నాన్నే నాకు బలం, అలాగే మా నాన్నే నాకు మార్గదర్శకుడు. వీళ్ళందరికీ చెప్పండి. మీరందరూ వెళ్ళండి, మీ పనులు చూసుకోండి. నా భర్త వాళ్ళ నాన్నని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవడానికి మీ అందరికీ ఎలాంటి హక్కే లేదు. కాబట్టి వెళ్ళిపోండి. పదండి. అవును భీమ్, నాకు తెలుసు మన అన్న చెల్లెళ్ళందరిలో అందరికంటే నువ్వే నాన్నని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. కానీ ఈ రోజు నువ్వేం చేసావో అది సరైంది కాదు భీమ్. పదండి. పదండి బాబాయ్, మనం కూడా వెళ్దాం. పద. ఇక మీరంతా కూడా వెళ్ళండి, వెళ్ళండి. నాటకం పూర్తయిపోయింది. పదండి. పదండి పదండి. ఈ రోజు మొదటిసారి భీమ్ పట్టుదల ముందు నాకు అమ్మాయి ఒప్పు అనిపిస్తుంది. ఇప్పుడైనా మీకు అర్థమైంది కదా, మీ తమ్ముడి దృష్టిలో కేవలం తన పట్టుదల, తన గొప్పతనమే కనిపిస్తుందని. ఇంకేం లేదు. మీ తమ్ముడి పట్టుదల వల్ల మామయ్యకు ఏదైనా జరగొచ్చు. మీకు అర్థమవుతుంది కదా. ఈ పని ఎవరైతే చేశారో వాళ్ళకి ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది కదా, వాళ్ళ మనిషి ఒకడు పట్టుబడ్డాడని. అయినా వాళ్ళు ఏమి చేయరంటారా? మౌనంగా ఉంటారా? ఉండరు. ఎవరికి తెలుసు, వాళ్ళంతా మామయ్యను చంపేస్తారేమో. ఒకవేళ అలా జరిగిందంటే దానికి బాధ్యుడు కేవలం మీ తమ్ముడే అవుతాడు. నీకు అవకాశం దొరికిదో లేదో నువ్వు మొదలెట్టావా? భీమ్ కి వ్యతిరేకంగా నన్ను రెచ్చగొట్టడం మొదలెట్టేసావా? నీకు ఈ విషయంలో ఎలాంటి బెంగ లేదు లక్ష్మి. నాన్న ఈ సమయంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని. నీకు ఈ విషయంలో బెంగుంది. భీమ్ ని ఎలా ఓడించాలని, భీమ్ ది తప్పని ఎలా రుజువు చెయ్యాలని. అంతేనా? నీ కోరిక కేవలం ఇదే కదా. నీకు దండం పెడతాను లక్ష్మి, ఇంకేం మాట్లాడద్దు. నన్ను ఒంటరిగా వదిలే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? నువ్వే అంటున్నావు కదా నువ్వు చెప్పింది పూర్తిగా వినాలని, మీరు నమ్మండి లేదా నమ్మకండి అని. సరే చెప్పు, నీ మనసులో ఏదైతే ఉందో ఈరోజు మొత్తం చెప్పు. లేదు, నాకేం చెప్పాలని లేదు. భీమ్,
నువ్వు ఆనందని ఆపకుండా ఉండాల్సింది. 2 దెబ్బలు పడుంటే వాడి నోరు దానికదే తెరుచుకునేది. లేదమ్మా, నేను ఆనందన్నయ్యను ఎందుకు ఆపానంటే ఆయన ఏం చెయ్యబోయారో అది తప్పు కాబట్టి. నిజానికి అది పోలీసుల పని. ఒకవేళ వాడు పోలీసులకు కూడా చెప్పకపోతేనో అప్పుడు నువ్వేం చేస్తావు? చూడండి, ఒకవేళ తనకు చెప్పాలని లేకుంటే తను ఇంకెవరికీ చెప్పలేడు. కానీ నాకేమనిపిస్తోందంటే పోలీసులకు తప్పకుండా చెప్తాడు అని. ఎందుకంటే పోలీసులు లాఠీ దెబ్బలు కొడతారు, అలాగే నిజం కక్కించడానికి వాళ్ళ దగ్గర ఇంకా చాలా పద్ధతులు కూడా ఉంటాయి కదా. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేసుకుందాం.